హలో అందరికీ నమస్కారములు. ఎవరైతే తెలంగాణ రైతులు ఉన్నారో రైతులకు వచ్చేసి రైతు రుణమాఫీపై అయితే ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అంటే మనకు ఎలా మాఫీ చేస్తున్నారో ఆ మాఫీకి కావాల్సిన పత్రాలు ఏంటి అనే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే మెరుగైన సమాచారం అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. సో వీడియో కనుక ఎవరైతే కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ని అయితే మీరు ముందుగా తెలుసుకోవచ్చు. ఒకసారి రైతు బంధువు డబ్బుల స్కీమ్ గురించి చూసుకున్నట్టయితే ఏదైతే 3, 4, 5 అలాగే 7, 8, 10 ఎకరాల గల రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు వచ్చేసి రైతు బంధువు డబ్బులు చాలామందికి అయితే జమ కావడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్టయితే 5 నుంచి 6, 7 ఎవరైతే గల రైతులు ఉన్నారో రైతులైతే ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు 6 ఎకరాల 17 గుంటలు నాకు రాలేదు. యాదాద్రి జిల్లా మండలం నారాయణపురం ఎప్పుడు వస్తుంది? నేనే సాగు చేస్తున్నాను, నిజం చెప్పండి ఎస్బీఐ అన్న. మీకు ఒక్కటే చెప్తాను, రైతు బంధువుకు సంబంధించింది అయితే మనకైతే అంటే ఎట్లాంటి నిర్ణయాలు అయితే తీసుకోలేదు. కానీ నాకు మ్యాక్సిమం అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఎవరైతే రైతులు ఉన్నారో అంటే 5 ఎకరాల వారికి అయితే పరిమితి పెట్టడం జరిగింది. మరి 10 ఎకరాల వారికి కూడా వేస్తామని అయితే చెప్పడం జరిగింది. కానీ 5 ఎకరాల లోపు ఉన్న దాదాపు రైతులకు వచ్చేసి రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం లేదన్నమాట. అంటే వీడియో చేయడానికి కూడా కారణం వచ్చేసి మరి రైతు బంధువు డబ్బులు అసలు ఎవరికి పడుతున్నాయి, మరి పూర్తి వివరాలు అనే ఒక వీడియోని అయితే రూపంలో చేద్దామని అయితే ఇప్పుడైతే మార్నింగ్ అయితే చేయడం జరుగుతుంది. అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మనకు ఇప్పుడు 5 ఎకరాల నుంచి 6, 7, 8 గల రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు వచ్చేసి రైతు బంధువు డబ్బులు అయితే జమ కావడం లేదన్నమాట. మరి ఎందుకు అలా చూసుకున్నట్టయితే 5 ఎకరాల వారికి అయితే పరిమితి పెట్టడం జరిగింది. కాబట్టి రైతు రుణమాఫీ గురించి ఒకసారి చూసుకున్నట్టయితే రైతు రుణమాఫీ బ్యాంక్ అధికారులకు సీఎం కీలక విజ్ఞప్తి చేశారు. రైతులకు వచ్చేసి 2 లక్షల రుణమాఫీ, అక్షరాల 2 లక్షల రుణమాఫీ 15 ఆగస్టు అంటే ఆగస్టు 15 లోపు ఇంకా ముందే మనకైతే మాఫీ చేస్తారట. అంటే అలాగే మనకైతే ఒక ప్రామిసెస్ అయితే చేయడం జరిగింది. అవి చూసుకున్నట్టయితే అంటే ఒక దేవుడి మీదనైతే ఇలా ఒక మాట అయితే ఇవ్వచ్చు. రైతులకైతే అందరైతే ఆగస్టు 15 లోపు అయితే వేస్తామని అయితే చెప్పడం జరిగింది. రైతు రుణమాఫీ గురించి చూసుకున్నట్టయితే అంటే ఎవరైతే లోన్స్ తీసుకున్నారో 2 లక్షల మాఫీపై అయితే ఇప్పటికే రుణాలు కట్టాలని రైతుల వెంట పడుతున్న బ్యాంక్ అధికారులకైతే ఆదేశాలు ఇచ్చారు. అంటే కొన్ని రోజులు ఆగండి, బ్యాంకులలో ఇప్పటికే సంప్రదింపులు అయితే జరిగాయి. అక్షరాల 32,000 కోట్ల బడ్జెట్ సమావేశాలతో రైతు రుణమాఫీ అయితే కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. హాయ్ హలో అందరికీ నమస్కారములు. తెలంగాణ రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు వచ్చేసి రైతు బంధు డబ్బులు సంబంధించింది ఈ వీడియోలను అయితే మీకైతే పూర్తి ఈ వివరాలు అయితే లభిస్తుంది. అలాగే వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. అలాగే 2 లక్షల రుణమాఫీ కూడా నేనైతే మీకైతే ఒక స్పష్టతనైతే ఇస్తాను. ఇది వచ్చేసి నేను అయితే ఈరోజు అయితే ఒక రుణమాఫీ గురించి అయితే మొన్ననైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే మనకైతే ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని అయితే ఏదైతే చెప్పడం జరిగిందో అదైతే మనకైతే కఠిన చర్యలు అయితే చేపట్టిరండి. అలాగే ఎవరు మరి ఎట్లా దాఫాలో వారీగా ఇలా మాఫీ చేస్తున్నారు పూర్తి వివరాలు అయితే వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఛానల్కి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రైతు బంధు డబ్బులు సంబంధించి ఒకసారి చూసుకున్నట్టయితే రైతుల ఖాతాలో వచ్చేసి నిన్ననైతే చాలామందికి అయితే డబ్బులు అయితే మరి పడ్డాయని చెప్పారు. అలాగే వచ్చేసి మాకు కూడా డబ్బులు అయితే జమ కావడం జరిగింది. అలాగే ఎవరికైతే ఇంకా పడలేదో మీ అందరికైతే పడే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల కోడ్లు ఉన్న నేపథ్యంలో అలాగే ఎన్నికల కోడ్ అని కాదు, ఇప్పుడు మనకు ఎలక్షన్ అంటే ఇప్పుడు ఎలక్షన్లు ఏవైతే జరుగుతున్నాయో ఆ ఎలక్షన్ సంబంధించి మనకి ఏదైతే ఇప్పుడు మనకు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రైతులకు వచ్చేసి ఇప్పుడు మైనస్ పాయింట్ ఒకవేళ చేస్తే ఎట్లుంటుందో తెలుసు గవర్నమెంట్కి కూడా. కాబట్టి రైతు బంధు డబ్బులు వచ్చేసి 5, 6, 7 ఎకరాలు ఎవరైతే గల రైతులు ఉన్నారో వీళ్ళకైతే డబ్బులు ఇంకా పడలేదు అని అయితే నేనైతే అనుకుంటున్నాను. కానీ చాలామందికి కూడా ఎవరైతే 12 ఎకరాలు అలాగే మరి వీళ్ళకు డబ్బులు పడ్డాయి అని అయితే కామెంట్ సెక్షన్ అయితే చాలామంది అయితే పెట్టడం జరిగింది. దాని గురించే మాట్లాడుతున్నాను ఇప్పుడు వచ్చేసి. అయితే నాకు తెలిసినంత వరకు అయితే అంటే మనకు డబ్బులు పడతాయా లేదా
ఫుల్ విషయాలు అయితే చూసుకున్నట్టయితే అసలు కామెంట్ సెక్షన్లో ఎందుకు పెడతారు పడింది అంటే మాకు పడ్డాయి అని అయితే చెప్పడానికి గల రీజన్ ఏదైతే ఉందో మనకు పడ్డాయి అని అయితే చెప్పడం జరిగింది కాబట్టి నేనైతే వీడియోలను అయితే మనకు యూజ్ అవుతుంది, తోటి రైతులు కూడా ఈ వీడియోనికి ఉపయోగపడుతుంది కాబట్టి మనం చేసే అవకాశాలు అయితే బాగా కనపడుతున్నాయి. అలాగే ఈ వీడియోలు కూడా మనం అయితే చేయడం జరుగుతుంది. రైతులకు వచ్చేసి అయితే సమాచారం అయితే ఇదైతే అఫీషియల్ అని అయితే ఛానల్ అండి. ఛానల్ కనుకనైతే కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ని అయితే మీకైతే ఈ ఛానల్ని అయితే లభిస్తుంది కాబట్టి వీడియోని అయితే మీ తోటి రైతులకు అందరికీ కూడా షేర్ చేయండి. రైతు బంధు డబ్బులు అయితే మీ అందరికీ ప్రతి ఒక్క రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నమాట. ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సమీక్షలను అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే బాధపడుతున్నారో మాకు రైతు బంధు డబ్బులు పడలేదు, మాకు 5 ఎకరాల భూమి ఉంది, అలాగే ఇప్పటికే వచ్చేసి మనకైతే మీ సేవా సెంటర్లనైతే మనకైతే ఇప్పుడు ఏదైతే ఉందో మనకైతే దరఖాస్తులు అయితే జరుగుతున్నాయి. మీరైతే రైతులు ఎవరైతే ఉన్నారో డబ్బులు పడలేదో మీకు ఎంత భూమి ఉంది, అలాగే మీకు అసలు ఎంత అంటే ఎన్ని ఎకరాలు ఉండి మీకు రైతు బంధు పడలేదు, అలాగే ఎవరైనా 1 ఎకరం 2 ఎకరాలు ఉండి మీకు డబ్బులు పడనట్టయితే అలాగే మీరు ఏం సాగు చేస్తున్నారో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయ్స్. అందరైతే మంచి అంటే మనకైతే రైతు బంధు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. అలాగే మళ్ళీ వచ్చే పంట కూడా రైతు బంధు డబ్బుల గురించి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే అఫీషియల్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటేనైతే మనకైతే రైతు బంధు అంటే ఇప్పుడు ఎవరికైతే పడ్డాయో మళ్ళీ మీకు తిరిగి పడే ఛాన్సులు కూడా ఉన్నాయి. అంటే మళ్ళీ ఇప్పుడు పెడతారు కాబట్టి ఖచ్చితంగా వర్షాకాలం సంబంధించి రైతు బంధు డబ్బులు కానివ్వచ్చు అవైతే పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ వీడియోని అయితే మీరైతే అందరికీ తోటి రైతులకు కూడా షేర్ చేయండి, అందరూ తెలుసుకుంటారు. 2 లక్షల రుణమాఫీ చూసుకున్నట్టయితే రైతులు ఎవరైతే లోన్స్ తీసుకున్నారో బ్యాంకులలో వచ్చేసి 2 లక్షల రుణమాఫీ అయితే కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ 2 లక్షల రుణమాఫీ ఎట్లా మాఫీ చేస్తారంటే ఇప్పటికే బ్యాంకులలో సంప్రదింపులు అయితే జరగడం జరిగింది. అంటే సంప్రదింపులు అంటే ఇప్పుడు మనకు ఎవరు ఎంత లోన్స్ తీసుకున్నారు, అసలు వడ్డీ కలిపి ఎంత అవుతుంది, మరి బ్యాంకుల లెక్కింపులు ఏంది, అలాగే వచ్చేసి ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది, ఇవన్నీ అయితే మనకైతే తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు రైతు రుణమాఫీ చూసుకున్నట్టయితే 15 ఆగస్టు 15 లోపు అయితే మాఫీ చేస్తారన్నారండి. థ్యాంక్ యూ గైస్. ఈ వీడియోని అయితే అందరికీ అయితే షేర్ చేయండి. రైతులకు వచ్చేసి అయితే ఒక డిసప్పాయింట్ అయితే కావనివ్వచ్చు, రైతు బంధు డబ్బులు అయితే వేస్తామని అయితే చెప్పడం జరిగింది. కాబట్టి చూద్దాం, ఇంకా కొన్ని రోజులే కదా, చూద్దాం అన్నట్టు. మరి పడతాయా లేదా ఏంటి, మరి పడకపోతే మరి పడని వారికి మళ్ళీ ఏమైనా అవకాశాలు ఉన్నాయా అంటే ఇప్పుడు ఎవరికైతే పడలేదో పంట వలన లేకపోతే చూసుకున్నట్టయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ ఎట్లా అయితే రావడం జరిగిందో రైతు బంధు డబ్బులు మనకు ఈ 2-3 రోజులలో ఖచ్చితంగా పడతాయి. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇప్పటికే చాలామందికి అయితే అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రైతును గుర్తించి కూడా రైతు బంధు డబ్బులు అయితే వేయడం జరుగుతుంది. అంటే ఒక రైతును గుర్తించి మరి ఇతను ఏ సాగు చేస్తున్నాడు, గవర్నమెంట్ అయితే ఇతను ఏ సాగు చేస్తున్నాడు, మరి ఇతనికి ఎంత పొలము ఉండడం జరిగింది, ఆ పొలంలో ఏం వేశాడు, ఇలానైతే అంటే మనకు పొలం వేయరు, అంటే భూమిలో ఏం వేశాడు ఇలానైతే జరుగుతున్నాయి. కాబట్టి అందరికైతే ఒక పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఇంకా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగా తెలియజేయడానికి అయితే ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.